యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ఎక్కడ? వారణాసిలో జరిగింది. యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? వారణాసిలో జరిగింది. ఎప్పటి నుంచి? మనకి జూలై 19 నుంచి 21 మధ్యలో జరిగింది. ఓకే, జూలై 19 నుంచి 21 మధ్యలో జరిగింది. ఓకే, థీమ్ ఏంటి? ఓకే, మనకి థీమ్ వచ్చేసి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. ఓకే, నషా ముక్త్ భారత్, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే థీముతోని ఈ వారణాసిలో మనకి యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ కింద మనకి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్తోని యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో కాశీ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కాశీ డిక్లరేషన్ అనేది సింపుల్గా క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఇటీవల కాలంలో వార్తల్లో కాశీ డిక్లరేషన్ నిలిచింది. అది దేనికి సంబంధించిందంటే ఏం లేదండి, రోడ్ మ్యాప్ ఏది ఇండియాలో డ్రగ్ ఫ్రీని చేయడం కోసం అని చెప్పేసి యూత్నే పార్టిసిపేట్ చేస్తూ, అంటే యూత్నే దీంట్లో భాగస్వామ్యం చేస్తూ నషాముక్త్ భారత్ని తీసుకురావాలనేదే రోడ్ మ్యాప్ కోసం అని చెప్పేసి ఈ కాశీ డిక్లరేషన్ అనేది నిర్వహించడం జరిగింది, అంటే చేయడం జరిగింది. సో దేంట్లో భాగంగా యూత్ స్పిరిచువల్ సమ్మిట్లో భాగంగా డేట్స్ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్, థీమ్ కూడా ఇంపార్టెంట్. లెట్స్ సీ ఇన్ డీటెయిల్. సో ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేది మనకి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అంటే ఏంటి? డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ డెవలప్డ్ ఇండియా అనే థీమ్తోని జూలై 19-21 మధ్యలో నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనే మినిస్ట్రీ వారు దీన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకి 600 పైన యూత్ లీడర్స్ని అండ్ 120 స్పిరిచువల్ అండ్ సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్స్ని ఈ సమ్మిట్లో భాగస్వామ్యం చేశారు. సో దీంట్లో భాగంగానే మనకి కాశీ డిక్లరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో ఏంటి? నేషనల్ రోడ్ మ్యాప్ అనేది, అంటే ఇండియాని డ్రగ్ ఫ్రీ నేషన్గా చేయాలి. దీంట్లోనే ఈ రోడ్ మ్యాప్ అనేది చేయడం జరిగింది. ఈ రోడ్ మ్యాప్లో యూత్ లెడ్ యాక్షన్ అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్కి నిర్వహించడం జరిగింది. ఓకే, కాశీ డిక్లరేషన్ ఏంటి? డ్రగ్ ఫ్రీ నేషన్గా ఇండియాని నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కంపల్సరీ 100%. ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, 100% అడుగుతారు ఏదో ఒక కరెంట్ అఫైర్స్లో. ఓకే,